ఇరాన్ పోరాడుతోందే తప్పించి ఆల్రెడీ ఓడిపోయింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేయట్లేదు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు సరదాగా వచ్చి బాంబులు వేసిపోతున్నాయి, దాడులు చేసిపోతున్నాయి, డ్రోన్స్తో అటాక్ జరుగుతున్నాయి. మ్యాక్సిమం వీళ్ళు చేయగలుగుతోంది లోపల ఉన్నటువంటి అంతర్గత శత్రువుల్ని కాల్చి చంపటం, ఉరేయటం, లేదంటే ఓ బాలిస్టిక్ మిసైల్ వేయటం. వీళ్ళు పంపించిన బాలిస్టిక్ మిసైల్స్లో 100కి 90, 95 దారిలోనే దెబ్బతింటున్నాయి. ఇప్పుడు అమెరికా కూడా రంగంలోకి దిగితే ఇరాన్ వల్ల కాదు, సర్వనాశనం అయిపోతుంది. మళ్ళీ ఒకప్పటి సద్దాం హుస్సేన్ టైప్లో కొమైని పని అయిపోతుంది. అలాగే ఇరాన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. మరి ఈ అరబ్ దేశాల ద్వారా చేస్తున్న ఒత్తిడి ఫలించి యుద్ధం ఆగుతుందంటే ఆగదన్న విషయం స్పష్టమైపోతుంది. అలాగే అణుబాంబు చెయ్యను అని రాసిస్తుందా? అలా రాసిస్తే ఏదైతే ముస్లిం సమాజంలో సున్నీ ముస్లింలు కాకుండా షియా ముస్లింలే గొప్ప అని చూపించేందుకోసం ఇతను చేస్తున్న ప్రయత్నం, తాజాగా అటు పక్కన హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, ఇట్లాంటి వాళ్ళతో కథలు నడిపిస్తా పెద్ద పెద్ద దేశాలనే ఇబ్బంది పెడుతున్నటువంటిది, ఇజ్రాయెల్ లాంటి వాళ్ళనే ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఆ కెపాసిటీ పోతుంది, అది భయపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ గొప్ప ఇప్పుడు ఆయన్ని దేవుడిగా కొలిచే పరిస్థితి ఉంది. అట్లాంటి వ్యక్తే దెబ్బతింటే అటు వర్గంలోనూ మైనస్ అవుతానన్నటువంటి భయం ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.